మాజీ ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇప్పటి వరకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ సొరంగం కాడికి ఎందుకు రాలేదు? పబ్లిక్ ప్రాణాలంటే సీఎం సార్కు అంత సులుకనా అని ఓ దిక్కు లీడర్లు అంటున్నారు కదా. అయితే సీఎం సారు ఎందుకు రాలేదో రోడ్ల బంగ్లాల మంత్రి కోమరెడ్డి సారు చెప్తుండ్రు ఇనుర్రి. ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు, వారు ఎందుకు రాలంటే ముగ్గురు మినిస్టర్లము, క్యాబినెట్, ఎమ్మెల్యేలము, ఇంతమంది టెక్నికల్ వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చాయి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్స్కి ఇబ్బంది కలగొద్దని వాడు రాలే. విన్నరా అయ్యా కోమరెడ్డి సారు, నిన్న మొన్న 2 దినాలు మీ చుట్టాల పెళ్లి అని చెప్పి బయటి దేశంలో ఎంజాయ్ చేసి వచ్చి ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పబడుతుంది. ఓ దిక్కు సొరంగం కూలి అందులో 8 మంది 4 దినాలు అవుతుంది. అందులో ఉన్నోళ్ళు ప్రాణాలతోని పైలంగం ఉన్నారో లేదో కూడా తెలియదు. సీఎం సార్ వస్తే ఎందుకు సెక్యూరిటీ లేదు సారు? మీ ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమన్నా బహిరంగ సభకు వస్తురా ఎట్లా? మొదలు పబ్లిక్ ప్రాణాలు కాపాడండి సార్. అటెనక ఎన్నికల ప్రచారం పెట్టుకుంటే పబ్లిక్ కూడా మీ చేయిపాటి మీదకి నమ్మకం వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.